జూబ్లీహిల్స్ ఎన్నికల కూడా సర్వేలు చెప్తున్నాయి 50,000 మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ పతనం స్టార్ట్ అయింది, జూబ్లీహిల్స్ తోటే మొదటి మెట్టు మొదలైద్దని చెప్పాడు. ఏమైంది? జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా జాతకాలు తారుమారైనాయి. ఆయన కన్నా అసలు అప్పుడు ఆయన మరి ఏ సర్వేతో చేయించుకుండో ఏమో తెలియదు. ఇప్పుడైతే నిత్యంగా 78 సీట్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు, కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదని ఇప్పుడే చెప్పేస్తుండే. ఇంకెన్నేళ్ళు ఉంది? ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. 2.5 సంవత్సరాల ముందే ప్రజలు ఏం ఆలోచిస్తుర్రో, ఇంకా 2.5 సంవత్సరాల దాకా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తారో అన్నీ ఈయనకే తెలిసినట్టు. ఎందుకంటే గతంలో వీళ్ళు 2023 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత జరిగినటువంటి ప్రతి ఎన్నిక, అంటే మేజర్ ఎన్నిక జరిగింది పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికల గుండు సున్నా వచ్చింది. తర్వాత ఇదే హైదరాబాద్ సిటీలో కంటోన్మెంట్ ఎన్నికలు జరిగినాయి. సిట్టింగ్ సీట్ని కోల్పోయారు. జూబ్లీహిల్స్లో కూడా సిట్టింగ్ సీట్ని కోల్పోయారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా ఏం జరిగిందో చూసిర్రు. మున్సిపల్ ఎన్నికలలో ఏం జరిగిందో చూసిర్రు. 5 ఎన్నికలు జరిగిన తర్వాత మరి కేటీఆర్ని మాత్రం ఏం చేయమంటారు? కార్యకర్తల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏదో సొల్లుబొల్లు కబుర్లు చెప్పకపోతే పార్టీ వదిలిపెట్టి పోయేటట్టుర్రు. ఈ బారాసా పార్టీ భరోసా లేని పార్టీ అయింది. అది అంతకుముందు ఏదో టీఆర్ఎస్ ఏదో ఉండే, ఇప్పుడు బారాసా అని పెట్టిండు. దానికి భరోసా లేదు, కార్యకర్తలకు భరోసా లేదు, దాని మీద ప్రజలకు లేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన మీద ఉన్నటువంటి భరోసా ఈ బారాసా మీద లేదు. 10 సంవత్సరాల అధికారంలోకి ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు వాళ్ళు. కొత్తగా ఇంతవరకు తెలంగాణ ఉద్యమం చేసినట్టుగానే మళ్ళీ ఫీల్ అవుతున్నారు వీళ్ళు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాళ్ళ నాయన కేసీఆర్ చెప్పిన ముచ్చట ఈయన చెప్పి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుండు. కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే, ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు చెప్పిన మాటలు నిజంగానే ప్రజలు విన్నారు. ఏమి విన్నారు మీరు? అప్పుడు మీ నాయన చెప్పిన మాటలు బ్రహ్మాండంగా ఉండే. నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు, నా పిల్లలు అమెరికాలో చదువుకుంటుర్రు, నా బిడ్డ అమెరికాలో ఉంది, నాకు అసలు ఆశ లేదు రాజకీయాల మీద, నా కోరికల్లా తెలంగాణ తేవడమే, ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న విషయం బాగా నచ్చింది అప్పట్లో. తర్వాత నేను కానీ ఎవరు కానీ మా కుటుంబంలో ఏ అధికారంలోకి అది ఏ పోస్ట్ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత ఏమైంది? అధికారంలోకి వచ్చారు. వచ్చినాక ఏం చేసేది చెప్పండి మీరు? నీళ్లు నిధులు నియామకాల నినాదం కోసమే కదా మనం పోరాటం చేసింది. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే నేను అక్కడెక్కడ ఫిషరీ ఇవాళ నేషనల్ ఫిషరీస్ డే, ఇంటిగ్రేటెడ్ ఎక్స్పోర్ట్ సంబంధించిన ఒక ఫిష్ మార్కెట్ని శంకుస్థాపన చేసి వస్తున్నాం 50 కోట్ల రూపాయలు పెట్టి. దాని ఎదురుగానే మొన్ననే ఫ్రూట్ మార్కెట్, ఇంటర్నేషనల్ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ని కూడా స్థాపించడం జరిగింది. దాని పక్కనే ఇంకోటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఇంటిగ్రేటెడ్. మరి ఇవన్నీ కూడా మనం గత 10 సంవత్సరాలల్లా మిగులు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎందుకు చేసుకోలేకపోయినామో ఒకసారి ఆలోచించాలి కేటీఆర్ గారు. మీరు చెప్పే ముచ్చట దేనికోసం మీరు మీ గురించి ప్రజలు నిజంగానే అన్నం తినకుండా మీరు అధికారంలోకి రావాలని కోరుకుంటారో చెప్పండి. రోజు పాపం రోజు టీవీ చూస్తున్నట్టు ఎప్పుడు మా కేటీఆర్ వస్తాడు, ఎప్పుడు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాడని ఆ ఫీలింగ్ నీకు ఎందుకు వస్తుందో మాకు అర్థం కావట్లేదు. నువ్వు పగటి కళలు కానీ నువ్వు మధ్యాహ్నం పూట ఏం చేతగా అటు ఇటు కాక ఓ రోజేమో పులికేసి వేషం వేసి ఓ మీటింగ్ పెడతావు, ఓ చౌరస్తలా ఓ రోజు ప్రెస్ మీట్ పెడతావు, ఓ రోజు తొయ్యగా పండుకొని కలగంటావు. రోజు ప్రెస్ మీట్లు పెడితే ఏమి ఒరగదు తరగదు. చెప్పిన ముచ్చటే చెప్పి ఏం కావట్లేదని రోజు చెప్తే ఏం కాదు కేటీఆర్ గారు. దాంతోపాటు మీ బావగారు ఒక సైడు తాటి చేతి అంతా విరిగిండు. ముచ్చట ఏం చెప్తుండు? ఒక 3 నెలలు అవకాశం ఇస్తే మళ్ళీ వచ్చేది చేస్తారట. ఈడ ఏందా నువ్వు చేసేది? ఇరిగేషన్ నీ చేతిలో పెడితే ఏం చేస్తావు? పాత ఏమన్నా బకాయిలు వసూలు చేసుకుంటావా? ఏంది మిగిలిపోయినాయి అక్కడిక్కడ?
అప్పట్లో ఏమన్నా కాంట్రాక్టర్లు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర ఏమైనా హరాస్మెంట్ చేసి కూడా బిక్కుందాం అనుకుంటున్నావు ఏంది? ఏం చేస్తావు నువ్వు? దగ్గర మేడిగడ్డను బొందలగడ్డ వేసిన పరిస్థితి నీదే, ఇరిగేషన్ శాఖ. మీరే చెప్పిర్రు తుమ్మిడట్టి దగ్గర నీళ్లు సరిగ్గా సరిపోవు అని మేడిగడ్డ దగ్గర కట్టినామని. మేడిగడ్డ నుంచి మీరు 9 ఏళ్ల పైచిలుకు పాలనలా హరీష్ రావు గారు మీరు కట్టిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం మీద 1,27,000 కోట్లు ఖర్చు పెట్టిరు. మీరు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిరని ఇప్పుడు మటుకు ప్రజలకు ఒక్కసారన్నా సమాధానం చెప్పారు. ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిర్రు, ఎంత ఆయకట్టుకు ఇచ్చిర్రు, అసలు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయా కాళేశ్వరం కింద? రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తాము, సంవత్సరానికి యావరేజ్గా 195 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తామని చెప్పారు మీరు. మొత్తం మీ హయాంలో 2019 నుంచి ఏది కాళేశ్వరం కట్టింది, ఇప్పుడు 2019 నుంచి 23 దాకా 162 టీఎంసీల నీళ్లు మీరు ఎత్తిపోచిర్రు ఎల్లంపల్లిలకు. తర్వాత ఏం చేసిర్రు? ఓ 63 టీఎంసీలు గేట్లే తెరిచిర్రు, వరదలు వస్తున్నాయి వెనకకెళ్ళాను. అంటే మీరు 9 ఏళ్లలో ఏం చేయకుండా ఇప్పుడు వచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని నాకు 3 నెలల అవకాశం నేను వచ్చి ఏం చేస్తానో చూపిస్తాను నీకు. ఎలానో లేదు ఏం లేదు, మొత్తం సస్యశ్యామలం చేస్తా అంటే మరి అప్పుడేం బీకిర్రు? నువ్వు మర్చిపోతున్నావు, మీతోటే మొదలుగాలే ఈ దేశంలో ఇరిగేషన్ అనేది. మీకంటే ముందు కాంగ్రెస్ హయాంలో నాగార్జున సాగరు, శ్రీశైలము, ఖడెము లాంటి ప్రాజెక్టులు చాలా కట్టిరు, ఎస్ఆర్ఎస్పీలు అన్నీ. ఏది కూడా ఇప్పటి మటుకు కూలిన దాఖలాలు లేవు, ఇట్లా పిల్లర్లు కుంగిన దాఖలాలు లేవు. ఇట్లాంటి దరిద్ర పరిస్థితి, ఇట్లాంటి క్యాగులు, ఇట్లాంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలు, ఇంత టెక్నాలజీ మనకు అవసరమే లేకుండే. ఎందుకో ఎప్పుడన్నా మాట్లాడుకున్నామా? గత 1950 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఈ భారతదేశంలో ఏ రోజన్నా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏందనేది ఒక సామాన్యునికి అర్థం కావాల్సిన అవసరం ఉండేనా? జస్టిస్ ఘోష్ లాంటి వాళ్ళ గురించి ఇక్కడ కమిటీలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డదా? ఎందుకు పడ్డది ఇదంతా చెప్పండి. ఏం తెలియనట్టుగా ఇప్పుడు మళ్ళా కొత్త పాట పాడితే ప్రజలు నమ్ముతారన్న ఉద్దేశంతో వచ్చి ఒక పక్కన కేటీఆర్ ఏమో ఇమీడియట్గా ఎన్నికలు వస్తాం మేము గెలుస్తామని ఒక పర్సెప్షన్ బిల్డింగు, కేవలం కార్యకర్తల్ని కాపాడుకోనికే, ఎవడు ఎటుపోకుండా ఉండడానికి, అరే మనమే గెలుస్తున్నాం బిడ్డ ఏం భయపడకరా అని చెప్పుకో. నువ్వు 4 గోడల మధ్యన చెప్పుకో, పెద్ద ఓపెన్గా చెప్పుకోవాల్సింది చెప్పు. నాకు రాత్రి కల వచ్చింది, మళ్ళీ నేను ముఖ్యమంత్రి, మీరందరు మంత్రులు అయినట్టు 10 మందిని పిలిచి చెప్పుకో. నువ్వు తప్పే ఉంది, బావని దొక్కేసిన, అక్క అట్లే పారిపోయింది, బావని ఎట్లా చెల్లె ఎట్లా పారిపోయింది, ఇక ఆ బావని ఎట్లా మూసేస్తా, మీరేం వరి కాకుర్రి, మీరు గట్టిగా ఉండరని చెప్పనీకే చెప్పు. కాకపోతే నువ్వు బయట వచ్చి నా 78 సీట్లే వాళ్ళ సంస్థలే చెప్పినాయి అని నిన్ను నువ్వే ఎంపవర్ చేసుకునేటువంటి స్కీమ్ ఏదో వేసినట్టుగా కనపడుతుంది కేటీఆర్ గారు. తెలంగాణ ప్రజలు క్లియర్గా చూస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఖమ్మం పోయారు, ఖమ్మంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ప్రతిరోజు ఒక్కసారి తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, 2.5 సంవత్సరాలల్లా వీళ్ళు చేసిన అప్పులు, ఈ కాళేశ్వరం గురించి చెప్తా, 34,000 కోట్ల రూపాయల వడ్డీ కేవలం 25-26 సంవత్సరాల్లో కట్టినాం కాళేశ్వరానికి సంబంధించి. 24 నెలల్లో 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిన ఫిగర్స్ ఇవి. ఎకరం నీళ్లు లేకుండా మీరు కట్టిన ప్రాజెక్టుకి కట్టిన వడ్డీ అంటే ప్రజలు ఆలోచించాలి. ఇలా మనకు ప్రతి రూపాయి అవసరం.